Hello students, integral 1 by 2 cos x plus sin x whole square. సో ఇలా ఓన్లీ cos x sin x ఉన్నప్పుడు స్ట్రైక్ అవ్వాల్సిన ఐడియా డివైడ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్. అది వర్కౌట్ అవ్వకపోతేనే ఇంకా వేరే మెథడ్స్కి వెళ్ళాలండి. సో వన్ ఆఫ్ ద బేసిక్ మోడల్స్లో ఏమొస్తుందంటే డివైడింగ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్. అలా చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ ట్యాన్లో మారిపోతాయి. అప్పుడు టీ ఈక్వల్ టు ట్యాన్ ఎక్స్ పెట్టుకుంటే టీ డిటి రెండు అడ్జస్ట్ అయ్యి మనకి ఇంటిగ్రల్ ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ అవుతుంది. సో ఇక్కడ డివైడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, ఎందుకంటే అక్కడ స్క్వేర్ ఉంది కదా. సో ఒకవేళ అక్కడ క్యూబ్ ఉంటే లేదా పవర్ 4 ఉంటే పవర్ 6 ఉంటే ఆ కరస్పాండింగ్ పవర్ ఆఫ్ కాస్తో డివైడ్ చేయాలి. సో డివైడ్ బై హియర్ ఫస్ట్ స్టెప్ విల్ బి డివైడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇంటిగ్రల్ న్యూమరేటర్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై డినామినేటర్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తే 2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. న్యూమరేటర్లో 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది డిఎక్స్ బై డినామినేటర్లో ఈ బై కాస్ స్క్వేర్ ఎక్స్ని బ్రాకెట్ లోపలికి తీసుకెళ్తే ఆ బేస్లోకి తీసుకెళ్తే బై కాస్ ఎక్స్ అయిపోతుంది, ఎందుకంటే బయట ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ లోపలికి వెళ్తే బై కాస్ ఎక్స్ అవుతుంది. అండ్ లోపల ఆల్రెడీ డినామినేటర్లో 2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది. సో ఇప్పుడు అక్కడ డినామినేటర్ని సింప్లిఫై చేస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2 కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సెకండ్ టర్మ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. సో ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై కాస్ క్యాన్సిల్ అయ్యి 2 ప్లస్ సైన్ బై కాస్ టాన్ అవుతుంది. సో 2 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఇది సబ్స్టిట్యూషన్తో వచ్చేస్తుంది. ఎలా అంటే పుట్ టీ యాజ్ 2 ప్లస్ టాన్ ఎక్స్, ఎందుకంటే డిటి అక్కడ పైన న్యూమరేటర్లో రెడీగా ఉంది. సో పుట్టింగ్ టీ యాజ్ 2 ప్లస్ టాన్ ఎక్స్ డిటి ఏమవుతుందంటే టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ 2 డిఫరెన్షియల్ 0. సో ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటి బై 2 ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ టీ స్క్వేర్. అంతే, ఇచ్చిన ఇంటిగ్రల్ డిటి బై టీ స్క్వేర్ అయిపోయింది, విచ్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఇంటిగ్రల్ x power n plus 1 by n plus 1. So t power minus 2 plus 1 by minus 2 plus 1 plus c. సో ఆ నంబర్స్ని సింప్లిఫై చేస్తే t power minus 1 by minus 1 or minus 1 by t plus c. అయితే ఆన్సర్ మనం ఎక్స్లో ఇవ్వాలండి. సో రిటర్న్ బ్యాక్ టు ఓల్డ్ వేరియబుల్. సో t ఈజ్ 2 ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ c. సో -1 బై 2 ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి ఇదే ఆన్సర్ అవ్వాలి. సో ఇప్పుడు ఆప్షన్స్లో టాలీ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మైనస్ ఉండుంటే ఇది ఆన్సర్ అయ్యేది, బట్ మైనస్ లేదు. సో ఫస్ట్ ఆప్షన్, ఈవెన్ సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. బట్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్లో కాస్ సైన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాస్ సైన్లోకి మార్చుకొని మళ్ళీ టాలీ చేసుకుందాం. -1 బై 2 ప్లస్ టాన్ ఈజ్ సైన్ బై కాస్ ప్లస్ సి. సో ఇక్కడ డినామినేటర్లో కామన్ డినామినేటర్ తీసి ఆ కాస్ ఎక్స్ని పైకి పంపిస్తే మైనస్ కింద డినామినేటర్లో ఉన్న డినామినేటర్ పైకి వస్తుంది, అండ్ డినామినేటర్ ఏమో 2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది ప్లస్ సి. సో ఇప్పుడు ఇదైతే ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సో బేసిక్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం అయితే మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫస్ట్ స్టెప్ చూడంగానే ఈ ఫస్ట్ స్టెప్ స్ట్రైక్ అయితే వితిన్ సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుందండి. డివైడింగ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్ ఆన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇంటిగ్రేషన్ చాప్టర్ ఫుల్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన అటాచ్ చేయబడి ఉందండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.